ఆపరేషన్ అసలు కాంగ్రెస్ ఒక్కొక్కరిగా సీనియర్ నేతలకు చెక్ పెడుతున్న రేవంత్. ఇక ఇప్పుడు చెప్పినాం, మేము నెల రోజుల క్రితం చెప్పినాం. అసలైన కాంగ్రెస్ ఎక్కడా, అసలు కాంగ్రెస్ అవుట్, కొసర్ కాంగ్రెస్ ఇన్నాని నెల రోజుల క్రితం ఇదే ప్రజా వాయిస్లో చెప్పినాం. వీడియోలలో చూడు కావాలంటుంటది. నిన్న కంటోన్మెంట్ నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం. తాజాగా అంజన్ అజారుద్దీన్కి వ్యతిరేకంగా పావులు. పారాచూట్ నేతలకే ప్రాధాన్యమిస్తున్న రేవంత్ వర్గం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పలు చోట్ల ఇదే ఆపరేషన్. అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్ అవుట్. వాస్తవం ఇది. అవును, వాస్తవం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో మరోసారి టికెట్ వస్తుందని ఆశపడ్డారు. కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఇక మరో సీనియర్ నేత అంజన్ కుమార్ 3 పర్యాయాలు సికింద్రాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇక ఏఐసిసి నేతలతో మంచి సంబంధాలున్న నాయకుడు. ఇక జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని రోజులకే మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానికులకే టికెట్ అంటూ అంజన్ ఆశలపై నీళ్లు చల్లారు. అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్ ఇద్దరు కాంగ్రెస్లో సీనియర్ నాయకులు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళు కూడా కాదు, మొదటి నుంచి కాంగ్రెస్నే నమ్ముకొని ఉన్నవాళ్ళు. అయినా ఈ అసలు కాంగ్రెస్ నేతలకు పార్టీలో ప్రతికూల పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయని ఢిల్లీలోని వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. అంటే అసలు కాంగ్రెస్ వాళ్ళకు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నుంచి స్టార్ట్ అయింది. జీవన్ రెడ్డి అంత సీనియర్ జీవన్ రెడ్డిని పక్కన పెట్టి అక్కడ బీఆర్ఎస్లో గెలిచిన సంజయ్ని పార్టీలోకి తీసుకురావడం, అది కనీసం జీవన్ రెడ్డికి తెలియకపోవడం ఆయన చాలా చాలా అంటే చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అట్లా ఒక్కొక్కరు వి హనుమంతరావు ఫస్ట్ ఎగిరిండు, ఆయన పని కథం పట్టి. జగ్గారెడ్డి ఎగిరిండు, ఆయన పని కథం పట్టిండు. సీనియర్ ఇంతకుముందు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డి, ఆయన పని కథం పట్టించిండు. ఇక ఎవరున్నారు రేపు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎగిరిండు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎగిరిండ్లు. మా అంత తోపుగాలు లేరని ఆయన పని కథం పట్టించిండు. ఇంకా ఎవరున్నారు సీనియర్స్ అని అడుగుతున్నాం. కాంగ్రెస్లో ఎవరున్నారు సీనియర్స్? ఎగిరే వాళ్ళు ఎవరున్నారు? శ్రీధర్ బాబు అంటే వాళ్ళ ఫాదర్ నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు, సీనియర్గా ఉన్నాడు. ఆయన ఏ ప్రభుత్వం వచ్చినా హ్యాపీగా ఆయన పని ఆయన చేసుకుంటాడు. కానీ మంత నియోజకవర్గమే డెవలప్మెంట్ కాదు, పాపం ఏమవుతుందో అర్థం కాదు. కొండారెడ్డిపల్లికి ట్రైన్ను తీసుకొస్తున్న ముఖ్యమంత్రి, మరి కనీసం మీరు పెద్దపల్లి నుంచి పెద్దపల్లి, మంతని, భూపాలపల్లి, పరకాల, వరంగల్కి ఒక ట్రైన్ తీసుకురాకపోతున్నావే శ్రీధర్ బాబు అన్న. అది మేజర్ కదన్నా, బొగ్గు ఉత్పత్తి ఉన్న ఏరియా కదన్న అది. ఇప్పుడు రామగుండం వరకు ఎలాగుండే, అవును, రామగుండం ఉండే, ఇటు మంతని ఉండే, సరే పెద్దపల్లి ఉండే, రామగుండంలో ఉండే, పెద్దపల్లి ఉండే ట్రైను. మరి రామగుండంలో బొగ్గు ఉత్పత్తి కదా, రామగుండం, మంతని, వయా తాడిచర్ల, వయా భూపాలపల్లి, నీకు తిప్పి కొడితే భూపాలపల్లి ఇటు మంతని దాదాపు ఒక 35 కిలోమీటర్లు, ఇటు ఒక 25 వేసుకో. నీకు లాంగ్ కూడా పెద్దగా ఉండదు. ఇక్కడ నుంచి అక్కడికి బొగ్గన్న ఉత్పత్తులు అవుతాయి కదా, తాడిచర్ల టు భూపాలపల్లి, అదన్న లేకపోయా.